వ్యవసాయంలో మూస పద్ధతికి రైతులు స్వస్తి పలుకుతున్నారు. కాలానికి అనుగుణంగా సంపద నెరిగి సాగు చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండి తక్కువ భూమిలో అధిక దిగుబడులను ఇచ్చే పంటల్ని ఎంచుకుంటూ శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ఖరీఫ్లో వరి సాగు చేస్తూ రబీలో పలు రకాల కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి వంగ తోటను. పక్కనే తీగజాతి కూరగాయ పంటలైన దోస, సొర, ఆ పక్కనే టమాటా సాగు. ఈ కూరగాయల క్షేత్రం ఎక్కడో అనుకుంటున్నారు కదూ? కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో ఉంది. దీన్ని సాగు చేస్తున్న రైతు పేరు సోములు. 3 ఎకరాల వ్యవసాయ భూమిలో కూరగాయల సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో వరి సాగు చేస్తున్న ఈ రైతు గతంలో 2వ పంటగా మినుమును సాగు చేసేవారు. అయితే ప్రకృతి విపత్తుల కారణంగా కొన్నిసార్లు పంటలు దెబ్బతింటే మంచి దిగుబడి వచ్చినా మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాక నష్టాలను చవిచూసేవారు. దీంతో పాటే ఏటికాయేడు పంటల సాగులో పెట్టుబడులు కూడా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలనుకున్నారు. మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండే కూరగాయల పంటల సాగును ఎంచుకుని ప్రతి రబీలో సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. అయితే స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతు. మాగడి వేసాను. మాగడేమో ఎకరానికి 30 కాడకు అయినాయి. సొసైటీకి వేసాను. 1530 రూపాయలు ఇచ్చారు, అకౌంట్లో పడినాయి. తర్వాత ఈ వంగలను, దోసలు, టమాటా, ఈ సొరలు వేసుకున్నాను. అయితే మార్కెట్ అయితే మాకు ఉండలేదండి ఊరికి. జనసేనకి వెళ్తే అక్కడ రైతు బజారు రేట్ అంటున్నారు 15 రూపాయలు అంటే మాకు 6-7 రూపాయలు, 7-8 రూపాయలు కూడా సరిగ్గా ఎత్తలేదు. మేము వంగలో నూజేడు అన్నదాత కోట్లో తెచ్చాను. నారు మంచి విత్తనం ఇచ్చారు, కాపు వచ్చింది. రేట్ అయితే రాలేదు. ఈ సొరలు కూడా అక్కడే తెచ్చాను. సొర గింజలు కూడా మంచిగా ఇచ్చారు, విత్తనం తప్పు లేదు. టమాటా ఇత్తులు కూడా ఆడే తీసుకున్నా, కాసింది. ఎకరానికి పెట్టుబడి అవుతుందండి. ఎకరానికి ఈ పంట వచ్చేసరికి 30,000 అయిపోతుంది. 2 గజాలు పెట్టానండి. కాడ బాగుంది కదా, 2 గజాలు. సొరలు కూడా 2 గజాలు అడుపు. దోసలు 2 గజాలు పెట్టా. మయ్యాన్ని పైపాట్లే చేసుకుంటానికి. ఈ టమాటా అయితే గజం, వంగ తోట కూడా గజం, గజానికి మొక్క. అట్లా 4 పక్కన ఎటు చూసినా గజం మొక్క. ఇక వంకాయలు చేను దగ్గర అయితే 10 రూపాయలు, 15 రూపాయలు అంతే మేము తీసుకునేది ఎక్కువగా. మార్కెట్కి వెళ్తే 25 కిలోల టిక్కి 150. ఇవాళ ఉన్న రేటు 150, 200 కూడా లేదు, 150 రూపాయలు. దోసకాయలు ఇవాళ ఉన్నది 700 ఉంది. సొరకాయ బోర్డు 8 రూపాయలు అంటున్నారు, మరి మనకి 4 రూపాయలు ఇస్తారు. టమాటా డౌనేనండి, ఇప్పుడు ఏం రేట్ లేదు. 10 రూపాయలు వస్తే కొయ్యగలుగుతాం, 10 రూపాయలు కూడా రావట్లా, ఎప్పుడూ రావట్లా. ఇవాళే కాదు, రేటు ఉన్నప్పుడు కూడా రావట్లే. మరి ఏరే కొట్టలో చూస్తేనే 40 రూపాయలు, 30 రూపాయలు కొనుక్కునే వాళ్ళకి, రైతుకి వచ్చేసరికి ఏమో 10 రూపాయలు కూడా. ఇవాళ ఉన్న పొద్దునే 10 రూపాయలు మా చేతి రాక చేలో వంకాయలు అట్టు ఉండిపోయింది. లేకపోతే 2 కూలీలను పెట్టి కోపించుకున్నాను. వాళ్ళు బతికోళ్ళు, నేను బతికోండి. 150 రూపాయలు టిక్కీ 25 కిలోలు అన్నారు. ఇంకా నేనేం కోపాను. ఇక్కడ నుంచి 4 టిక్కీలు కొస్తే కిరాయి ఇవ్వలేను. ఇక్కడ కూలీళ్ళు 250 రూపాయలు. మరి వాళ్ళు 12 దాకా ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. ఇక నేను కోపీ లేక ఇక ఆగిపోయి ఎకరం వంగ తోట ఇది. ధర కూడా ఊరికే అతిగా మాకు అవసరం లేదు. ఇటు వచ్చినా 10 రూపాయల కాడికి వస్తే చాలు చేతికి. ఏ కూరగాయలైనా 10 రూపాయల కాడ చేతికి వస్తే ట్రాన్స్పోర్ట్, కూలీలు ఖర్చు ఇవన్నీ పోగా ఈ కూలీలు చేలో కోపించిన మా 10 రూపాయల్లో పెట్టుకున్నా 10 రూపాయలు అనేవి రైతుకి చేతికి వస్తే వ్యవసాయం చేయగలుగుతాం. ఈ 10 రూపాయల్లో 2-3 రూపాయలు మళ్ళీ కూలీలకి ఇచ్చినా 7-8 రూపాయలు మాకు మిగులుతాయి. ఎంత డౌన్ అయినా 10 రూపాయల కాడకన్నా రావాలి. పెరిగినప్పుడు అది మన అదృష్టం. ఇతరులకు భిన్నంగా రైతు సోములు అనేక రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం పొందుతున్నాడు. మార్కెట్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈయన అందుకు తగ్గట్టుగానే కూరగాయ రకాల ఎంపిక, సాగు విధానాన్ని అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. సంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు వేసి చేతులు కాల్చుకునే కంటే నిత్యం మార్కెట్ ఉండే కూరగాయలు సాగు చేస్తున్న ఈ రైతును ఆదర్శంగా తీసుకుని సాటి రైతులు సాగులో ముందడుగు వేయాల్సిన అవసరముంది.